హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే చిన్న వ్లాగ్ అండి. రోజు మా ఇంట్లో చాలా మంచి స్పెషల్ అండి, నా ఫేవరెట్ అన్నమాట. ఈ ఫేవరెట్ కర్రీ మీకు ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే చేసుకోండి. మీ ఇంట్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అదేనండి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ రకరకాలుగా చేస్తారనమాట. అదే ఒక రకంలో మా అత్తమ్మ చేసే స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చూస్తున్నారు కదా చికెన్ కర్రీ ఎంత స్పైసీగా కనిపిస్తుందో. ప్రాసెస్ చెప్పేస్తాను. ముందుగా ఫ్రెష్గా చికెన్ తీసేసుకోవాలండి. ఈ చికెన్ని 2-3 టైమ్స్ బాగా కడిగి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేద్దాము. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందామండి 2-3 టైమ్స్. ఈ కర్రీకి టేస్ట్ మొత్తము ఆనియన్స్లోనే ఉందన్నమాట. ఎందుకంటే ఆనియన్స్ దోరగా వేగాలన్నమాట. మనకి కొంచెం దోరగా వేగితే మనకి టేస్ట్ వస్తుంది. దోరగా వేగిన తర్వాత 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ బాగా కొంచెం కుక్ అవ్వాలండి. అంటే గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. ఇది వేగేలోపు ఒక మసాలా అయితే రెడీ చేసేసుకుందాము. కొంచెం కొబ్బరి, కొంచెం ధనియాలు, కొంచెం చెక్క, లవంగాలు అయితే వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా రావాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం దూరగా వచ్చేసిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, కోకోనట్ పేస్ట్, ఆ పేస్ట్ అనేది దీంట్లో ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ దూరగా వేగిపోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ కర్రీకి. ఇప్పుడైతే ఆ మసాలా వేసేద్దామండి. మసాలా వేసేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి ఈ మసాలాని. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ ఆనియన్ పేస్ట్లు బాగా నూనెలో బాగా ఫ్రై అయితేనే కర్రీ అంత టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మసాలా కొంచెం తొందరగా వేగిపోవడానికి 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగిపోతుంది అనమాట. ఈ మసాలా మొత్తం కొంచెం బాగా దూరగా రావాలండి. ఎంత దూరగా వస్తే మనకి టేస్ట్ అంత అదిరిపోతుంది. ఈ మసాలా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. టమాటా ముక్కలు వేసేసిన తర్వాత ఒకసారి 2-3 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా సాఫ్ట్గా రావడానికి మనం ముందుగానే సాల్ట్ వేసాం కదండి, ఇది అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కవర్ చేసేసుకుందాము, మూత పెట్టేసుకుందాం. చూశారు కదా నూనె ఎంత బాగా పైకి తేలిచ్చిందో. టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పొడి, మనం తినే కారాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే కొంతమంది ఎక్కువగా తినొచ్చు, కొంతమంది తక్కువగా తింటారు కదా, దాన్ని తినే కారాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఈ స్పైసీస్ మొత్తం వేసేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చి వాసన కూడా పోతుందండి. ఇప్పుడు మసాలా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. చికెన్ మొత్తం వేసేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలపడం వల్ల మనకి ఆ మసాలా ఆ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. వాటర్ అయితే ఇప్పుడే అసలు వేయకూడదు. ఇప్పుడు ఒకవేళ వేసినట్లయితే మనకి వాటర్ అనేది ఎక్కువగా కనిపించేస్తుంది. ఎందుకంటే మనకి చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే యాడ్ చేయకూడదు. ఇప్పుడైతే మసాలా మొత్తాన్ని కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నిమిషాలు బాగా కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. చూశారు కదా 15 నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే
నూనె ఎంత బాగా పైకి తేలి వచ్చిందో మసాలా కూడా బాగా ముక్కకి పట్టింది. ఇప్పుడు మనకి ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కారం కూడా సరిపోకపోతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడే ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి 2 మినిట్స్ బాగా కలిపేసుకుందామండి. ఈ విధంగా కుక్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అడుగు అంటుకుంటుంది. అందుకే లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కుక్ అవ్వాలన్నమాట. ఇలా కుక్ అయితేనే మనకి పర్ఫెక్ట్గా మసాలా మొత్తం వేగిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా నూనె పైకి తేలితేనే మనకి మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు అడుగు అంటుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ మనకి ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే కొంతమంది గ్రేవీ థిక్గా తింటారు, కొంతమంది కొంచెం లూజ్గా తింటారు కదా గ్రేవీని. అలా మన ఇష్టం దాన్ని బట్టి మన గ్రేవీ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసేసిన తర్వాత పై కొంచెం కొత్తిమీర వేసేసుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు కుక్ అవ్వకూడదు. ఇప్పుడు ఒకసారి కొత్తిమీర వేసేసిన తర్వాత ఒకసారి 2-3 మినిట్స్ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈ కుక్ అయ్యే లోపల మీకు మా ఇంట్లో ఉన్న చెట్లు మీకు చూపిస్తాను. లాస్ట్ టైం తెచ్చానని చెప్పాను కదా, అవి చూపిస్తాను. లాస్ట్ టైం మీకు చూపించాను కదండి, మా అత్తమ్మ నేను తెచ్చిన చెట్లు వేసారని చెప్పేసి. వేసిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. చూడండి, ఇవన్నీ ఫ్లవర్స్. ఇవి వచ్చేసి రోజ్ ఫ్లవర్ అండి. చాలా బాగుంటుంది ఈ రోజ్ ఫ్లవర్ అయితే. చూడండి ఎంత చాలా బాగుంది కదా. ఇంకా రకరకాల రోజెస్ అయితే ఉన్నాయండి. ఒకదాని తర్వాత చూపిస్తూ ఉంటాను చూడండి. ఇవి కూడా చూడండి మెట్ల మీద పెట్టేశారు. చాలా బాగుంటాయి కదా అండి. ఇలా ప్లాంట్స్ పెంచుకోవడం అంటే చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది. నేను ఊరు నుంచి తెచ్చిన ప్లాంట్స్లో కొన్ని అయితే బతికాయి, మరి కొన్ని అయితే చనిపోయాయండి. ఇవి వచ్చేసి లోటస్ లాగా వస్తుంది అనమాట షేపు. చాలా బాగుంటుంది. ఈ మల్లె ముగ్గు కూడా ఊరిని తెచ్చింది. చాలా బాగా వస్తాయి దానికి ఫ్లవర్స్ మటుకు. జామ చెట్టు మొత్తం ఇంట్లోనే ఉన్నాయి అంతకుముందు. ఇది స్నేక్ ప్లాంట్ అండి. ఇది చాలా బాగుంటుంది. జామకాయ రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. బొప్పాయికాయ కానీ ప్రతి ఒక్కటి ఇవన్నీ చెట్లే. చాలా మంది అయితే అడిగారండి, ఇలా మొన్న తెచ్చారు కదక్క నాటారా అని చెప్పేసి. అందుకే ఈ వీడియో అయితే నీకు చూపిస్తున్నాను. నాటిన తర్వాత ఇలా ఉందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం అయితే. నాకు చాలా ఇష్టము. ఇంకా మాకు ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా ప్లేస్ ఉంది. ఇంకా ఫ్యూచర్లో అయితే పెంచాలనుకుంటున్నాము. చాలా రకరకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అన్నీ పెంచాలనుకుంటున్నాము. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి కర్రీ చూసేద్దాము. కర్రీ అయితే బాగా కుక్ అవుతుంది. ఆ స్మెల్కి ఆకలేసేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో ఒకసారి చూసేసేయండి. అబ్బా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదా మీరే, నూనె పైకి ఎంత బాగా తేలిపోయిందో. ఇలా తేలితేనే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఒకసారి కలిపి చూద్దామండి. అబ్బా, కర్రీ మట్టుకు సూపర్ కుదిరింది. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా అబ్బా అంటారనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి దింపేసుకుందామండి, అంతే. అయితే మా బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.